కడప జిల్లా తర్వాత మనం చూస్తే కర్నూలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్, ఆవిడకి కూడా హోరాహోరీ తప్పదు ఇక్కడి నుంచి. దాంతో పాటు మనం చూస్తే శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇక్కడ శ్రీశైలం నుంచి, ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు నందికొట్కూరు ఎస్సీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత కర్నూలుకి సంబంధించి టీజీ భరత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి టీజీ భరత్ గెలవబోతున్నారు కర్నూలు నుంచి. దాంతో పాటు పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడకి కూడా హోరాహోరీ పరిస్థితి ఏర్పడుతుంది అని సర్వే చెప్తుంది. కర్నూలు జిల్లాలోనే ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గం నంద్యాల నుంచి టీడీపీ తరఫున ఎండి ఫారూక్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ. దాని తర్వాత నంద్యాల తర్వాత మనం చూస్తే బనగానపల్లె ఇక్కడ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదా విన్నింగ్. హోరాహోరీ తప్పని పరిస్థితుల్లో అయితే హోరాహోరీ తప్పదు ఇక్కడ. హోరాహోరీలో కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి. దాని తర్వాత మనం చూస్తే డోన్కి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు కీన్ కంటెస్ట్. దాంతో పాటు కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి బొగ్గుల దస్తగిరి టీడీపీ తరఫున ఇక్కడి నుంచి ఓడిపోతాడు. నెక్స్ట్ మనం చూస్తే కోడుమూరు తర్వాత ఎమ్మెల్గూరు గాని మంత్రాలయం, ఆదోని, ఆలూరుకి సంబంధించి ఇంకా క్యాండిడేట్ని నిర్ణయించలేని పరిస్థితి ఉంది.